లాల్ సింగ్ అనే ఫ్రెండ్ దగ్గర నుండి అమర్కి ఫోన్ వస్తుంది. రే ఎలా ఉన్నావురా అని అమర్ ఫోన్ లో మాట్లాడుతూ ఉంటే, మే అచ్చా హూ దోస్త్ మేము హైదరాబాద్ కి వచ్చాము అని అతను ఫోన్ లో చెప్తూ ఉంటాడు. ఇక ఇంకో 2 అవర్స్ లో మీ ఇంటి ముందు ఉంటాము అని లాల్ సింగ్ ఫోన్ లో మాట్లాడుతూ ఉంటే భార్య పక్కనే నిలబడి ఉంటుంది. ఇక ఫోన్ పెట్టేసిన అమర్ చాలా కంగారు పడుతూ ఉంటాడు. సార్ ఎవరు సార్ ఫోన్ లో అని రాథోడ్ అడుగుతూ ఉంటే లాల్ సింగ్ అని అమర్ చెప్తూ ఉంటాడు. లాల్ సింగ్ అతని వైఫ్ తో కలిసి మన ఇంటికి వస్తున్నాడు అని అమర్ చెప్పడంతో, మరి మీరెందుకు సార్ అంత టెన్షన్ పడుతున్నారు అని రాథోడ్ అడుగుతూ ఉంటాడు. వాడికి నా గురించి అన్ని విషయాలు తెలుసు. నేను బాగా విడిపోయామని, మా పాప ఎక్కడ ఉందో తెలియదన్న విషయం వాడికి తెలియదు. ఆ విషయం వాడికి తెలిస్తే చాలా బ్యాడ్ గా ఉంటుంది అని అమర్ చెప్తూ ఉంటే మనోహరి ఇదంతా వింటూ ఉంటుంది. లాల్ సింగ్ గారు ఇక్కడ ఉన్నన్ని రోజులు బుజ్జమ్మ మీ కూతురే అని, మీకు మిస్సమ్మకి కూతురికి పుట్టిన కూతురే అని చెప్పండి అని రాథోడ్ చెప్పడంతో ఇంకా దాంతో అమర్ సైలెంట్ గా వింటూ ఉంటాడు. ఈ లోపల లాల్ సింగ్ తన వైఫ్ ఇద్దరు లగేజ్ తో సహా లోపలికి వచ్చి హాయ్ అమర్ అంటూ ఒక పెద్ద హగ్ ఇచ్చి చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటారు. ఇంతకీ మా సిస్టర్ బాగి ఎక్కడ అమర్ అని లాల్ సింగ్ అడుగుతూ ఉంటే, బాగి అంటూ అమర్ కేకలు పెడుతూ ఉంటాడు. ఇక బాగి మంచి శారీ కట్టుకొని చాలా అందంగా రెడీ అయి మెట్లు దిగి వస్తూ ఉంటే బాగి అందానికి ఫిదా అయిపోయి అమర్ కళ్ళార్పకుండా మెట్లు దిగి వస్తున్న బాగి వైపే తదేకంగా చూస్తూ ఉంటాడు. ఇక బాగి చాలా సంతోషంగా అలా మెట్లు దిగి వస్తూ ఉంటుంది. లాల్ సింగ్ ఉన్నన్ని రోజులు బాగి పాపని అమర్ బుజ్ తన సొంత కూతురులాగా చెప్పుకుంటూ ఉంటాడు. మరి ఇప్పుడు ఎలా ఉంటుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసు.